హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై న్యూ ఛానల్ మన ప్రపంచం. ఈ మన ప్రపంచం మనల్ని మనం అర్థం చేసుకునే ఒక చిన్న ప్రయత్నం. మనం అందరం కూడా లైఫ్‌లో చాలా రోల్స్ ప్లే చేస్తాం. ఒకసారి ప్యాసింజర్, ఒక్కసారి ఎంప్లాయీ, ఒకసారి ఫాదర్. కానీ ఎప్పుడైనా ఆలోచించారా? మనం ఆ రోల్సా? లేకపోతే ఇంకేమైనానా? అది ఒక స్కూల్ హాలిడేస్ టైమ్. పిల్లలతో మా ఊరికి వెళ్ళాం. ఒక ఎర్లీ మార్నింగ్ నేను, మా అమ్మాయి అలా నడుస్తూ వెళ్తున్నాం. దారిలో ఒక పోర్టర్ క్లేతో కప్స్, పాట్స్ తయారు చేస్తున్నాడు. ఆ వీల్ తిరుగుతుంది, క్లే షేప్స్ మారుతున్నాయి. మా అమ్మాయి ఆగిపోయింది. తనకదేదో మ్యాజిక్ లాగా అనిపించింది. అది చూస్తూ తను ఒక క్వెషన్ అడిగింది. "నాన్న, వీల్ ఎందుకు తిరుగుతుంది?" నేను తనతో ఇలా చెప్పాను. "ఆ వీల్ తిరుగుతూ క్లేని షేప్స్‌లోకి మారుస్తుంది. కొన్నిసార్లు అది కప్ అవుతుంది. కొన్నిసార్లు పాట్స్ లాగా అవుతది" అని చెప్పాను. అలా ఇంక మేము అక్కడి నుంచి బయలుదేరాం. కానీ మా అమ్మాయి ఇంకా అదే పోట్టర్ గురించి మాట్లాడుతూ ఇంకొన్ని క్వెషన్స్ అడుగుతూనే ఉంది. అంతలోనే మేము ఇంటికొచ్చేసాం. తను ఒక క్వెషన్ అడిగింది. "ఆ క్లేకి ఎప్పుడైనా డౌటొస్తుందా? నేను కప్ అయ్యానా? పాట్ అయ్యానా? లేకపోతే పగిలిపోయి మళ్ళీ క్లే లాగే ఉన్నానా?" అని. ఆ క్వెషన్స్ విన్న తన తాతగారు తనని పిలిచి, "క్లేకి డౌట్ ఏమి ఉండదు నాన్న. క్లే ఒక షేప్‌లో కొంచెంసేపు ఉంటుంది. బ్రేక్ అయిన తర్వాత మళ్ళీ అది క్లేనే అయిపోతుంది. ఇంకో షేప్‌లోకి మారిపోతుంది" అని చెప్పారు. ఆ మాట వినగానే నాకెందుకో మనమందరం గుర్తొచ్చాం. మనం కూడా ఇంతే కదా! షేప్స్ మారుతూ ఉంటాం. పొద్దున్న బస్సులో ఒక ప్యాసింజర్, ఆఫీస్‌లో ఒక ఎంప్లాయీ, ఇంటికొచ్చాక మళ్ళీ ఒక ఫాదర్. కానీ ఇవన్నీ రోల్స్ మాత్రమే. నేను ఇదే ఫీలింగ్ ఇంకొక చోట చాలా స్ట్రాంగ్‌గా అనుభవించాను. అదే శబరిమలలో. అక్కడ జరిగేది చాలా ఇంట్రెస్టింగ్‌గా ఉంటుంది. బయట అందరూ వేరు వేరు. పేర్లు వేరు, పొజిషన్స్ వేరు, స్టేటస్ వేరు. కానీ ఆ జర్నీలో అందరికీ ఒకటే డ్రెస్, ఒకటే దారి అండ్ ఒకటే కష్టం. ఒకళ్ళు ఎవరికీ తెలియకుండానే గ్రూప్స్‌లో వెళ్తాం. ఇంకొకరి కోసం వెయిట్ చేస్తాం. అందరూ ఒక్కటే పేరుతో పిలుస్తారు ఇంకొకళ్ళని స్వామి అని. లాస్ట్ జర్నీలో కూడా ఇలాగే జరిగింది. అక్కడ అలా ఎందుకు జరుగుతుందో అని ఆలోచిస్తే, ఆ ప్రశ్నకి ఆన్సర్ టెంపుల్ మెయిన్ ఎంట్రన్స్‌లో కనబడింది. అదే తత్వమసి. అదేదో ఫిలాసఫీ కాదు. అది క్లే గురించి గుర్తు చేసే మాట. తత్ అంటే అది, త్వం అంటే నువ్వు, అసి అంటే అదే. డీప్‌గా చెప్పొచ్చు. కానీ సింపుల్‌గా చెప్పాలంటే నువ్వు, నేను అందరం అదే క్లే. మన లైఫ్ సిట్యుయేషన్స్ వేరు, పేర్లు వేరు. అంటే ఇవన్నీ క్లేతో చేసిన షేప్స్ బేసిక్‌గా. ఇవన్నీ వేరు వేరు. కానీ చివరికి క్లే మాత్రం ఒకటే. అదే మనిషితనం. అలా క్లే గురించి ఆలోచించాక ఇంకా ఒక విషయం కూడా స్ట్రైక్ అయింది నాకు. మనమందరం క్లే అని చెప్పుకుంటాం. కానీ ప్రతిరోజు అది మర్చిపోతాం. ఆఫీస్‌లో ఎవరైనా స్ట్రాంగ్‌గా మాట్లాడితే రెస్పెక్ట్ తగ్గిపోయిందని ఫీల్ అవుతాం. రోడ్డు మీద ఎవరైనా స్లోగా నడిస్తే ఇమ్మీడియేట్‌గా కోపమొచ్చేస్తుంది. అప్పుడు మనం క్లేను కూడా చూస్తాము. షేప్‌ని చూస్తాము. డ్రెస్‌ని చూస్తాము. పొజిషన్‌ని చూస్తాం. బిహేవియర్‌ని చూస్తాం. కానీ కొంచెం ఆగితే ఆ వ్యక్తి కూడా ఒకసారి కప్‌లా ఉండొచ్చు. ఒకసారి బ్రేక్ అయిన పాట్‌లా ఉండొచ్చు. మనకు కోపం వచ్చిన వ్యక్తికి ఇంకా క్లేలోనే ఉంటాడు. జస్ట్ ఆ రోజు ఒక షేప్‌లో కనిపిస్తాడు మనకి. సో, ఈ స్టోరీ ఫిలాసఫీ కాదు. రిలిజియన్ గురించి అసలు కాదు. లెక్చర్ కూడా అసలు కాదు. జస్ట్ అబ్జర్వ్ చేయడం. అదే మనం ఇప్పుడు అబ్జర్వ్ చేసిన హ్యూమన్‌నెస్. షేప్స్ మారతాయి. క్లే మాత్రం ఒక్కటే. అదే మన ప్రపంచం కూడా. మనిషిని అర్థం చేసుకునే ఒక చిన్న ప్రయత్నం. మీ లైఫ్‌లో కూడా ఇలాంటి క్వెషన్స్ ఎప్పుడైనా వచ్చాయా? వస్తే కామెంట్‌లో షేర్ చేయండి. కలిసి ఆలోచిద్దాం. ఇంకో స్టోరీతో మళ్ళీ కలుద్దాం. థాంక్ యూ.